హలో ఎవ్రీవన్, ఈరోజు మా మదర్ వెరైటీ కర్రీ చేస్తుంది. చూద్దాం పదండి. ఏం కర్రీ చేస్తున్నావమ్మా? వెరైటీగా వెజ్ లబబ్దర్ చేస్తున్నాను. చూడు, ముందు తాలింపు వేస్తున్నాను. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ముందు ఉల్లిపాయలు వేసి కొంచెం వేగాలి. కరివేపాకు, అవి కొంచెం వేయినాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా వేస్తున్నాను. అవి కొంచెం మగ్గబెట్టుకోవాలి. ఇవి మిక్సీకి కూడా వేసుకోవచ్చు కదా. ఈసారి చూపిస్తాను. మిక్సీకి జీడిపప్పు అవన్నీ వేసేస్తే ఇంకా బాగుంటుంది. అది కూడా ఈసారి అది చూపిస్తాను. ఇప్పుడు ఇది చేస్తాను చూడు. సాల్టు, సరిపడినంత కారం, ఒక స్పూన్ పసుపు, మొత్తం ఒకసారి కలిపెట్టుకొని ఇప్పుడు ఎన్ని ఎగ్గు కావాలంటే అన్నీ కొట్టేసుకోవాలి. ఎట్లా అంటే అట్ట కొట్టేయకూడదు, పక్కనే నిదానంగా వేసేసేయాలి. కలిపెట్టకూడదు, ఇంకా మూత పెట్టేసుకొని. మా ఇంట్లో ప్రతిరోజు ఆకుకూర ఉంటుంది. నాన్ వెజ్ ఉన్నా కూడా ఆకుకూర ఉంటుంది. డైలీ మేము ఆకుకూర బాగా తింటాం. ఒకసారి తిప్పేసేయాలి. మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు అట్లా పెట్టేసుకొని అయిపోవచ్చింది. మళ్ళీ తిప్పేస్తే ఒకసారి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ల ముద్దర అయిపోయింది చూడు, బాగా టేస్ట్ వస్తుంది ఇది.